కోనసీమ జిల్లా ఇరుసుమండ బ్లోఅవుట్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రాజోలు టీడీపీ ఇన్ఛార్జి గొల్లపల్లి అమూల్య అన్నారు. రాత్రికి ఇప్పటికీ బ్లోఅవుట్ తీవ్రత చాలా తగ్గిందన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు సమీక్షిస్తున్నారని తెలిపారు. ఇక పునరావాస కేంద్రాల్లో బాధిత ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించారని చెప్పారు. బ్లోఅవుట్ అదుపులోకి వస్తే గ్రామాల్లో ప్రజల్ని అనుమతించే అంశాలను పరిశీలిస్తామంటున్న రాజోలు టీడీపీ ఇన్ఛార్జి గొల్లపల్లి అమూల్యతో మా ప్రతినిధి శ్రీరామూర్తి ఫేస్ టు ఫేస్. జిల్లా మలికపురం మండలం ఇరుసుమండలో ఏదైతే మోరీ 5 వేళ్లలో కొనసాగుతుంది. బ్లోఅవుట్ అయితే అగ్నికిరణాలు అయితే ఎగిసిపడుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే రాత్రి కన్నా ఇప్పుడు చూసినట్లయితే చాలా వరకు కూడా 50% పైగా తగ్గుముఖం పెట్టిన పరిస్థితి ఉంది. భీకరమైన శబ్దాలన్నీ తగ్గినాయి. అంటే ఏదైతే అధిక పీడన శక్తి ఉందో ఆ గ్యాస్ పీడన శక్తి తగ్గడంతో ఈ శబ్దాలు కూడా తగ్గినాయి, అలాగే మంటలు కూడా తగ్గినాయి. అంటే నిన్న ప్రజలకి ఈరోజు ప్రజలకి చాలా తగ్గుముఖం ఉంది. దీంతో ఇక్కడ కంట్రోల్ చేసేందుకు అధికార యంత్రాంగం ఓఎన్జీసీ క్రైసిస్ మేనేజ్ టీము ఇప్పుడు ప్రయత్నాలు అయితే మొదలుపెట్టింది, ప్రయత్నాలు అయితే ముమ్మరం చేసింది. ఇప్పుడు వాటర్ అంబ్రెల్లా కార్యక్రమం కూడా చేపట్టి అసలు ఏం జరిగింది బావి దగ్గర అనేది పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఓఎన్జీసీ నిపుణులతో పాటు మొత్తం యంత్రాంగం అంతా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ ఏ విధంగా ఇక్కడ జరుగుతుంది అనేది రాజోల్ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి గొల్లపల్లి అమూల్య ఉన్నారు. అయితే ఇక్కడ సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇక్కడ గ్రామస్తులకి ఎలాంటి సహాయక చర్యలు చేపట్టారు, పునరావాస కేంద్రంలో వారికి ఏమందిస్తున్నారు, అసలు రేపు ఇంత జరిగిన నష్టం మీద ప్రభుత్వం ఏ విధంగా స్పందించడానికి ఆవిడ నివేదిస్తుందో తెలుసుకుందాం. చెప్పండి అమూల్య గారు, ఏ విధంగా ఇక్కడ సహాయక చర్యలు చేపట్టారు? ఇక్కడ లక్కవరం కావచ్చు, గొల్లపల్లి ఇరుసుమండ కావచ్చు, గుబ్బలవారిపాలెం కావచ్చు, మొత్తం ఎంతమంది తరలించారు, వీరికి ఏ విధంగా సహాయక చర్యలు చేపడుతున్నారు, ఎన్ని రోజులు ఇంకా అక్కడ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది? నిన్న అరౌండ్ 10:30-10:40 టైంలో అయితే కనుక ఇక్కడ ఇరుసుమండ దగ్గర జనాలు వాళ్ళ పనులు చేసుకుంటున్నప్పుడు ఇక్కడ చిన్న స్మోక్ లాంటిది సెన్స్ చేశారండి. అండ్ 1 అవర్ టైంలో అది ర్యాపిడ్గా స్ప్రెడ్ అవటం వల్ల ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న సర్పంచులు కానివ్వండి, లేదంటే వీళ్ళు ఇచ్చిన ఓఎన్జీసీ వాళ్ళు కూడా ఇంటిమేషన్ ఇచ్చారు. సో జనాల్ని సెల్ఫ్ వాలంటీర్గా ఇక్కడ మేమందరం కూడా దగ్గరుండి జనాల్ని మేము ఇక్కడ లక్కవరం కానీ లేదంటే గుబ్బలపాలెంలో ఉన్న షెల్టర్స్కి మేము మూవ్ చేసాం. ఆ తర్వాత అరౌండ్ 12:40 ఆ టైంలో కనుక బ్లాస్ట్ అవ్వటం, భయంకరమైన శబ్దాలు రావడం అయితే వాస్తవం. ఒక 2-3 టైమ్స్ అలా శబ్దాలు రావడం, జనాలు పరుగులు పెట్టడం, ఈ లోపే 99% ఆల్మోస్ట్ గ్రామ ప్రజలందరినీ కూడా మేము ఇక్కడ నుంచి ఎవాక్యువేట్ చేసి అయితే సేఫ్ ప్లేసెస్లో పెట్టామండి. అండ్ ఆ తర్వాత ఇమీడియట్గా కూడా కలెక్టర్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా రావటం, మేమందరం ఉండడం, దగ్గర ఉండడం, ఓఎన్జీసీ వాళ్ళతో మాట్లాడటం. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ఇది ఇన్యాక్టివ్గా ఉన్న రిగ్ ఇప్పుడు మళ్ళీ యాక్టివేట్ చేయడానికి వాళ్ళంతా ఆన్ వర్క్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఇది అన్ఫార్చునేట్గా ఇట్లా లీక్ అవడం, దాన్ని వెంటనే ఫైర్ క్యాచ్ అవ్వడం అనేది జరిగింది. ఒక 2-3 డేస్లో ఇదంతా సెటిల్ డౌన్ అయిపోద్దండి. ఇది ఇన్యాక్టివ్గా ఉన్నది కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదని చెప్పేసి కలెక్టర్ గారికి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. మేమైతే కనుక యాజ్ ఆఫ్ నౌ నిన్న ఈవినింగ్ మేము షెల్టర్స్లోకి వెళ్ళడం, అక్కడే ఉండడం కూడా జరిగింది. సో వాళ్ళకి కావాల్సిన నీడ్స్, ఫుడ్, మెడిసిన్స్ మేమంతా కూడా నైట్ అంతా కూడా మేము పర్యవేక్షించాము. ఇవాళ మార్నింగ్ కూడా మేము దగ్గర ఉన్నాం. మీరు కూడా గమనించారు నిన్నటి మీద ఇంటెన్సిటీ కానీ వాల్యూమ్ కానీ చాలా వరకు ఆల్మోస్ట్ 90% అయితే మనకు సబ్సిడైజ్ అయిపోయింది. అక్కడ లేదు ఏమి కూడా, మంట కూడా మనకు చాలా వరకు తగ్గిపోయింది. సో జనాలు ఆల్మోస్ట్ వచ్చి చూస్తున్నా కూడా వాళ్ళు కూడా ఇంకా భయాన్ని నుంచి బయటపడ్డారు. బట్ ఇట్లాంటిది ఫర్దర్గా మనకి రిపీట్ అవ్వకుండా కూడా దీనికి ప్రభుత్వ యంత్రాంగం తక్షణ చర్యలు అయితే తీసుకుంటుందండి. సీఎం గారు మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తూనే ఉన్నారు. మాకు ఎప్పటికప్పుడు ఎట్లా ఉంది ఇక్కడ అనేది సిచ్యువేషన్ వాళ్ళు మన సీఎంఓకి అల్టిమేట్గా తీసుకుంటూనే ఉన్నారు. ఇట్లాంటి ఫర్దర్లో రిపీట్ అవ్వకుండా ఇక్కడ మెయిన్ ఏంటంటే పొలాల మధ్యలో ఉండడం వల్ల ఇది జనాల ఎక్కువగా తిరిగే ఏరియా కాకపోవడం కూడా మనకి కొంచెం బెనిఫిట్ అయింది. ప్రైవేట్ వాళ్ళు చేస్తున్నారు, ఓఎన్జీసీ కాదు. ఆ ప్రైవేట్ రిగ్ చేసినప్పుడు వీళ్ళు ఇలాంటి రిగ్ చేసినప్పుడు ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు మళ్ళీ ఓఎన్జీసీ వాళ్ళు అవసరం వస్తుంది. వాళ్ళు వస్తే కానీ వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేట్కి ఇలాంటి రిగ్లు ఇవ్వడం ఎంతవరకు కరెక్టు? ఇక్కడ జనవాసాల మధ్య దాదాపుగా కోనసీమ ప్రాంతంలో ఇప్పుడు 40 వరకు ఇలాంటి రిగ్గులు పనిచేస్తున్నాయి. అన్నీ కూడా కొందరు ప్రైవేట్వి ఉన్నాయి. అంటే ఓఎన్జీసీ అయితే బాధ్యత తీసుకునే అవకాశం ఉంది. ప్రైవేట్ రిగ్ల వారు అయితే నిన్న వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. ఏంటి ఎలా చూడాలి ఇలాంటి పరిస్థితుల్ని? రేపు భవిష్యత్తులో ప్రభుత్వం ఏ విధంగా కంట్రోల్ చేయబోతుంది? నిన్న మా ఎమ్మెల్యే గారు కూడా దీని మీద కొంచెం గట్టిగా మాట్లాడారండి. ఎందుకంటే ఓఎన్జీసీ వాళ్ళు సబ్ ఇచ్చారు, వాళ్ళు ఇన్యాక్టివ్ అయిపోయిన తర్వాత అని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు. మేము అన్ఎక్స్పెక్టెడ్గా ఇది జరిగిందండి, మేము మాట్లాడతామని చెప్పేసి వాళ్ళు కలెక్టర్ గారితో మాట్లాడినప్పుడు కూడా సేమ్ అదే మనకి వినిపించింది. ఇది ఫర్దర్గా మనం ప్రభుత్వం అయితే దీనిపై కంపల్సరీ చర్యలు తీసుకోవాలి, తీసుకుంటుంది కూడా ఫర్దర్లో రిపీట్ అవ్వకుండా. ఇది మానవ వైఫల్యం అని మీరు భావిస్తున్నారా, లేదంటే టెక్నికల్గా సంభవించిందని భావిస్తున్నారా? మేబీ సమ్ టెక్నికల్ ఇష్యూ అయితేనే అయ్యి ఉండొచ్చండి. ఎందుకంటే అక్కడ టీం అంతా ఉన్నారు, అన్ఎక్స్పెక్టెడ్గా దాని నుంచి వచ్చింది, లీకేజ్ వచ్చింది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం, మనకు తెలిసిన టర్మ్ వాళ్ళకి చెప్పిన విధానాన్ని బట్టి అన్ఎక్స్పెక్టెడ్గా టెక్నికల్ ఇష్యూ తోటే జరిగింది అనేది అయితే వాస్తవం.
ఇది ఇక్కడ ఓఎన్జీసీ బ్లోడ్ దగ్గర ఇప్పుడు ఏదైతే అదుపు చేసే చర్యలు కొనసాగుతున్నాయి. రాత్రికి ఇప్పటికీ చూసినట్లయితే చాలా వరకు కూడా కంట్రోల్లోకి వచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ మంటల్ని అదుపు చేసేందుకు వాటర్ అంబ్రెల్లా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇక్కడ సహాయక చర్యలు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పేసి టీడీపీ ఇన్ఛార్జి ఇక్కడ గొల్లపల్లి అమూల్య చెప్పిన పరిస్థితి. అయితే మొత్తం టోటల్గా చూసినట్లయితే ఇక్కడ ఈ పరిస్థితి ఇంకా ఈ పీడన శక్తి కనుక తగ్గినట్లయితే మొత్తం పూర్తి స్థాయిలో అదుపులోకి వస్తుంది. అయితే గ్యాస్ లీకేజ్ మాత్రం కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంటుంది. అయితే దాన్ని ఏ విధంగా తర్వాత డెబ్రిస్ రిమూవల్ చేసి దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది ముందు ప్రయత్నంగా చేస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ పునరావాస కేంద్రాల్లో ఉన్నవారందరినీ కూడా ఈ కనుక తీవ్రత తగ్గినట్లయితే కనుక వారి ఇళ్ళకి వారిని పంపించే ఏర్పాటు కూడా చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ఆలోచన చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఇక్కడ ఓఎన్జీసీ క్రైసిస్ మేనేజ్ టీము ఈ పనులు అయితే ముమ్మరం చేసింది. అయితే ఇది డీప్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఆ సంస్థ ఇక్కడ ఓఎన్జీసీ నుంచి లీజు తీసుకుని ఈ డ్రిల్లింగ్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వారి దగ్గర ఈ టెక్నాలజీ అంతా లేకపోవడంతో ఈ ప్రమాదాన్ని నివారించడానికి కూడా కొంత సమస్య తలెత్తిందని చెప్పేసి కూడా ఒక అభిప్రాయాలు ఇక్కడ వ్యక్తమవుతున్నాయి. దీని మీద ఈ కంట్రోల్ అయిన తర్వాత పూర్తి స్థాయి విచారణ జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడ అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, ఇరుసమండ బ్లోఅవుట్ ప్రాంతం నుంచి.